నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎన్సిసి రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చీలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు క్రిస్టియన్ సోదరులకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ఎన్సిసి కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఎన్సిసిలో వాణిజ్య విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం వంటి అనేక రకాల విభాగాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోజు ప్రత్యేకంగా ఎన్సిసిలో ఒక నూతన అధ్యాయం అని మేము చెప్పుకోవచ్చు. అదేమిటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార శాఖ అనగా బిజినెస్ వింగ్ క్రైస్తవులకు కూడా ఇటీవల కాలంలో చూస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో వ్యాపారాలు చేసుకోవడానికి అన్ని వర్గాలు, అన్ని ఏరియాస్ నుంచి ప్రజలు వస్తున్నారు. కానీ క్రైస్తవుల్లో కూడా బిజినెస్ చేసేవారు ఉన్నారు అని తెలియజేయడానికి ఈ వింగు ముఖ్యంగా మేము బయటకు తీసుకొచ్చినాం. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బిజినెస్ వింగ్ ఎన్సిసిలో ప్రాధాన్యతగా రాబోయే దినాల్లో ఎన్సిసి చరిత్రను తిరగరాయడానికి ఈ వింగు కృషి చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక వనరులు తక్కువ ఉన్న క్రైస్తవత్వంలో ఎన్సిసి బిజినెస్ వింగ్ నుండి ముందుకు సాగుతుంది. కారణం ఏమిటంటే ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడో దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మీరు కూడా చూశారు, 2 నల్లను అరెస్ట్ చేసినప్పుడు దేశమంతా బహుబలంగా దాన్ని తిరస్కరించినప్పుడు ఏం జరిగిందంటే వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకంటే ఇది కేవలము ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు, ఇప్పుడు మతతత్వమైన శక్తులు దేశాన్ని పరిపాలిస్తున్నాయి. క్రైస్తవులకు, క్రైస్తవుల బిజినెస్ మెన్స్కి, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ పాస్టర్లకు, నాయకులకు ఎటువంటి హామీ లేదు, ఎటువంటి కాపుదల లేదు, ఎటువంటి సంరక్షణ లేదు. కాబట్టి ఎన్సిసి వారందరి కొరకు నిలబడుతుంది, బిజినెస్ మ్యాన్ల కొరకు నిలబడుతుంది, ఎన్సిసి స్త్రీల కొరకు నిలబడుతుంది, యవనస్తుల కొరకు నిలబడుతుంది, నిరుద్యోగుల కొరకు నిలబడుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మతతత్వాలత శక్తులు పరిపాలిస్తున్న ఈ దినాలలో ఎన్సిసి ఎక్కడ దాడులు జరిగినా మొట్టమొదటిగా ఉండబోతుంది. ఏ సేవకుల మీద, ఏ పాస్టర్ల మీద, ఏ నాయకుల మీద, ఏ స్వార్థికుల మీద, ఏ కూటాల మీద దాడులు జరిగితే ఎన్సిసి వాటిని నిలబడి ఎదుర్కొంటుంది. ఎదుర్కోవడమే కాదు కానీ వారి మీద తప్పక చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని జైల్లో ఊచలు లెక్క పెట్టే వరకు ఎన్సిసి వదిలిపెట్టదు.
దయచేసి మరి గమనించండి. మరి మతతత్వ శక్తులు, మతోన్మాదులు మీరు కూడా మరి అటువంటి కుక్కలు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి ఎన్సీసీ ఊరుకోదు. ఎన్సీసీ తప్పగా ప్రతిఘటిస్తుంది, మిమ్మల్ని ఎదుర్కొంటుంది, మీ మీద కేసులు బుక్ చేస్తుంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కానీ మీకు ఒక బుద్ధి రావాలి మతతత్వులారా. అది ఏమిటంటే మీరు అన్యాయంగా పెట్టిన కేసులు, ఆ యొక్క నల్ల విషయంలో మీరు ఓడిపోయారు, మా దేవుడు గెలిచాడు. రాబోయే దినాల్లో అదే చట్టపరమైన పోరాటము దేశవ్యాప్తంగా చేయబోతున్నాం. అదేవిధంగా పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద ఏ మతం మీద బురద వేయొద్దు, మీరు ఏ మతాలను దూషించొద్దు. అటువంటి వారిని కూడా దూషిస్తే మీరు అటువంటి వారు మా యొక్క దృష్టికి వస్తే పాస్టర్లు అయినా సరే మేము చూడము, క్రైస్తవులైనా చూడము, వారి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎన్సీసీ తప్పక ఈ విషయంలో మరి అన్ని మత సామరస్యం ఉండాలని, భారతదేశంలో ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని మతాలు కలిసి మెలిసి అన్నదమ్ములుగా, హిందువులు బయటి వారు కాదు, హిందువులు మా బంధువులే అన్నట్టుగా మేము కలిసి ఒక మంచి వాతావరణంలో మేము జీవించాలని కోరుతున్నాం. కాబట్టి మరొక్కసారి మీడియా మిత్రులకు దయచేసి ఈ యొక్క మా యొక్క గోడను మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే మరి అన్యాయంగా కేసులు పెట్టిన, అన్యాయంగా దాడులు చేసిన, అన్యాయంగా మరి మత మార్పిడి కేసులు పెడుతూ అనేక రాష్ట్రాలలో అది మరి విస్తరిస్తుండగా తెలంగాణలో కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో చూసినప్పుడు, చరిత్ర చూసినప్పుడు భారతదేశంలో 800 కేసులు అనగా దాడుల గురించి నమోదు చేయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటంటే 365 రోజుల్లో, అంటే దాని డబల్ అన్నమాట మన సంఖ్య. 800 దాడులు భారతదేశంలో జరుగుతున్నాయి. దీని అర్థం ఏంటంటే మత స్వేచ్ఛ లేదు, మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఎక్కడ చూసినా మరి పాస్టర్లు, సేవకులు బైబిల్ బోధించలేక, కూటాలను పెట్టుకోలేక చాలా సతమత పడుతున్నారు. వారి కొరకు ఎన్సీసీ అండగా నిలబడబోతుంది. ఎన్సీసీ మీ కొరకు పోరాడబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మొదలు పెట్టాము, 9000040587. ఇది టోల్ ఫ్రీ నంబరు. మరి అదేవిధంగా ఎక్కడ దాడులు జరిగినా దీనికి మీరు సమాచారం తెలియజేయచ్చు. అదేవిధంగా రావాల్సిన కార్పొరేషన్ నుంచి, అనగా మైనారిటీ కార్పొరేషన్ క్రిస్టియన్ ఫండ్ నుంచి ఏదైతే మీకు రాయితీలు రావాలో ఆ రాయితీల కొరకు కూడా ఈ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోండి. 9000040587 నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే తప్పక ఎన్సీసీ స్పందిస్తుంది. మరి ఈ విషయాన్ని మీరందరూ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. రాబోయే 27వ తారీఖు ప్రార్థన ఉద్యమం అనే కూటమును, అదేవిధంగా రాబోయే దినాలలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీసీని మేము దీన్ని పెంపొందబోతున్నాం. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.